చూడండి, నేను వాషింగ్ మిషన్ వేసినాను. నేను వైట్ కలర్స్ అన్నీ ఒకేసారి వేస్తాను. ఇందులో వైట్ కలర్, క్రీమ్ కలర్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. బనీన్స్ అవన్నీ ఒకేసారి, వైట్ కలర్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఒకేసారి వాషింగ్ మిషన్ వేస్తాను. కలర్స్ అన్నీ వేయనండి. వైట్ మాత్రం ఒక రోజు అన్నట్టు వాష్ చేస్తాను. మరకలు అంటితే ఇబ్బంది కదా అన్నట్టు. కొత్తలో తెలియనప్పుడు అలా జరిగింది ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి ఇలా ఆరవేయండి. మడతలు అనేవి చాలా తక్కువ వస్తాయి. తొందరగా కూడా ఆరుతుంది, బాగా ఆరుతుంది. లైటింగ్ లేనందుకు ఇంత డల్గా కనిపిస్తుంది. ఎంత వైట్గా వస్తాయంటే క్లాత్స్. ఆరిన తర్వాత మీకు చూపిస్తాను ఒక వీడియోలో. చూడండి, రింకల్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వైట్గా కూడా వచ్చినాయి. ఏమంటే వెలుతురు లేక మీకు కలర్ ఐడియా కనిపించకుంటుంది. మీకు ఆరిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఖచ్చితంగా ఎంత తెల్లగా ఉంది. ఇప్పుడు గంజి పెట్టాను, లైట్గా గంజి పెట్టాను. ఆరిన తర్వాత చూపిస్తాను ఒక వీడియోలో. ఒక లిక్విడ్ తెచ్చాను గంజిది, నాకు కూడా ఐడియా లేదు. చూద్దామన్నట్టు షర్ట్స్కి పెట్టాను. ఎండాకాలం కదా, చూద్దాం బాగుందా లేదా, ఇంట్లోదే బెస్టా లేకుంటే ఈ బయట లిక్విడ్స్ బెస్టా అనేది తెలుస్తుంది. ఇలా ఆరవేయండి. మీరే చూడండి. క్లిప్స్ పైన చూడండి.